లేవలేని పరిస్థితి. ఆ రోజు సండే కూడా మొత్తం నేను ఇంట్లోనే పడుకొని ఉన్నా, అసలు లేవలేదు. కానీ నేను ఎంత ప్రార్థన చేసుకున్నా నాకున్న బలహీనత అనేది తగ్గలేదు. చాలా నీరసం, అసలు లేచి కూడా కాలు కింది పెట్టలేని పరిస్థితి. నేను సాయంత్రం పూట అయ్యగారికి ఫోన్ చేయాలి, సోమవారం ఫోన్ చేస్తే అయ్యగారు నాకు ఫోన్లోనే ప్రార్థన చేసిండు. అయ్యగారు ఫోన్లోనే ప్రార్థన చేసిందంటే ఏ విధంగా అంటే ఒక కన్న బిడ్డకి ఏ విధంగా అయితే బలహీనత కలిగితే ఎంత బాధతో ప్రార్థన చేస్తారో అట్లాంటి ప్రార్థన అయ్యగారు నాకు చేసినప్పుడు ఆ రోజు నుంచి నాకు నా ఒంట్లో ఉన్న బలహీనత నుంచి దేవుడు విడిపించిండు. నన్ను ముట్టి దేవుడు తాకి స్వస్థపరిచిండు. మరి మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే మన సొంత ప్రార్థన మనం అందరం చేసుకోగలుగుతాము, అందరం కూడా చేసుకోవాలి. కానీ ఏంటంటే కొన్నిసార్లు మన ప్రార్థన కూడా మనకు సహకరించలేని పరిస్థితుల్లో మనం అయ్యగారిని సంప్రదించినప్పుడు అయ్యగారి ప్రార్థన కూడా మనకు అవసరం ఉంటుంది. కాబట్టి మనమందరం కూడా మరి దైవ సేవకుల ద్వారా ప్రార్థన చేయించుకోవాలని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరి నా విషయంలో కూడా దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చిండు, మంచి స్వస్థత ఇచ్చిండు. మరి ముఖ్యంగా అయ్యగారికి అమ్మగారికి వందనాలు. మరి సాక్ష్యము మరి దేవుడు జీవించి ఆశీర్వదించును గాక.